ఎయిడ్స్ జబ్బు కంటే, క్యాన్సర్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా పరిణమిస్తుంది. ఇది మనుషులందరినీ ఐక్యంగా ఉంచకుండా విచ్ఛిన్నం చేయడమే కాదు, వివక్ష పాటించడం, అవమానించడం, కులం పేరిట గౌరవాలు కొందరికి, కులం పేరిట అవమానాలు మరికొందరికి ఉండేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఇండియాలో మాత్రమే కొనసాగుతుంది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆటంకపరచబడుతున్నది. దేశ ప్రజల ఐక్యత మీద ఒక అడ్డుగోడలాగా నిలబడుతున్నది. దీన్ని నిర్మూలించకుండా ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనేటువంటిది పచ్చి బూటకపు మాట. అందుకనే కుల నిర్మూలన జరగటం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. కులం జబ్బును మనం కోకపోతే మనం మరింతగా ఈ దేశం అడుగంటిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ కులం యొక్క స్థిరీకరణ చేయడానికి, కులాన్ని బలపరచడానికి కావాల్సినటువంటి అనేక పద్ధతులలో మతోన్మాద సంస్థలు, మనువాద సంస్థలు వీటిని పెంచి పోషించేటువంటి ప్రక్రియకు ఒడిగడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కులాల్ని బలంగా స్థిరీకరించడానికి కావాల్సిన కృషంతా వాళ్ళు చేస్తున్నటువంటి పని కూడా జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అనేక మంది గౌరవనీయులు పెద్దలు అనేక సంఘాలుగా ఇక్కడికి హాజరై దీనికోసం కృషి చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అభినందిస్తూ రాబోయేటువంటి సాంస్కృతిక ఉత్సవాలు కానీ ఈ నెల చివరి వరకు కేవీపీఎస్ కూడా ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించింది. అనేక కార్యక్రమాలను కూడా ఉమ్మడిగా విడివిడిగా అందరం కూడా ఈ నెల మొత్తంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రోగ్రాం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మరింత జయప్రదం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ కేవీపీఎస్ పక్షాన మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. నిర్వహించడానికి కేంద్రం అలాగే ఇతర సంఘాలందరినీ కూడా అభినందిస్తూ, కులం అనేది మొన్నటి వరకు మామూలుగా మనకి ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకి సాధనాలుగా ఉన్నాయి. అది క్రమంగా పొలిటికల్ రాజకీయ ఆయుధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కులాన్ని ఘనీభవించడం కోసం, అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కొంత ప్రగతిశీల భావాలు ఇవన్నీ ఉండి కులం వద్దు అనేటువంటి భావాలు నుంచి ఇప్పుడు కులం కావాలి, కులం ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి గొంతులు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కులము, దాని యొక్క దుర్మార్గాలు, దాని యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి ఆ చెడు లక్షణాలు వీటన్నిటిని కూడా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడం, అలాగే దానికి నిర్మూలన కోసం ఏదైతే ప్రయత్నం చేయాలని కృషి చేస్తున్నారో దానికి మరోసారి అభినందిస్తూ ఆవాజ్ మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం. ఆ రకంగా కుల నిర్మూలన కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో మన భారతదేశ ప్రగతిని ఆటంకపరచడమే కాదు, ఈ కులం ఎంతగా నరాన జీర్ణించిపోయిందంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, తన బిడ్డల్ని తాము కూడా చంపుకుంటున్న స్థితిలోకి నెట్టివేయబడుతూ ఉంది. కాబట్టి కులం తొలగిపోతే తప్ప మానవ ప్రగతి సాధ్యం కాదు. ఈ కులాన్ని నిర్మూలించడానికి అందరం కలిసికట్టుగా చేయాలి. కుల నిర్మూలన ఈ ఏప్రిల్ అంతా మహనీయుల పండుగ. ఎందుకంటే అణగారిన వర్గాలు, అణగారిన కులాల ప్రజలు జగజీవన్ గారి బర్త్డే, ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బర్త్డే, 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకా కొమరం భీమ్, అశోక్ చక్రవర్తి. ఈ నెలంతా ఒక పండుగ. ఎందుకంటే పండుగను మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఒక సంతోషం ఉన్నప్పుడు ఇదని జరుపుకుంటాం. ఇవాళ ఈ మహనీయులు ఈ సమాజ విముక్తి కోసం, ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజంలో దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక నిలిచి పోరాటం చేస్తారు. కాబట్టి అట్లా ఇవాళ మనం ఈ నెలంతా అదేవిధంగా ఎస్వికే ఆధ్వర్యంలో ఇవాళ 11 నుంచి 14 వరకు ఏదైతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నామో ఈ ఉత్సవాలందరినీ మనం విజయవంతం చేద్దాం. అట్లా మనందరం కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా ఒక మానవత్వం కోసం ఇద్దామని కోరుతూ జై భీమ్. కుల నిర్మూలన కోసం మనం ఏమి ఆచరణాత్మక కార్యక్రమం చేయాలనే ఒక ప్రధానమైన సమస్య ఉంది. కులాలు పోకుండా ఈ సమాజం ముందుకు పోదు. ఈ దేశంలో వర్గాలు కూడా ఐక్యం కాదు. కులాలకు వ్యతిరేకంగా నిరంతర సాంస్కృతిక విప్లవాలు జరగాల్సిన అవసరం ఉంది. కులాలు పోయేదాకా అయితే ఇప్పుడు మనకి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే దానికి మనం ఒక కాలంలో భారతీయులు అని కాలం పెట్టి బాగుంటుందేమో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నో క్యాస్ట్ నో రిలీజియన్ అన్నప్పుడు దానికి కాలం అనేది సపరేట్ ఉండాలనుకుంటున్నప్పుడు భారతీయులని ఒక కాలం పెట్టి దానికి ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళందరికీ
స్పెషల్ రిజర్వేషన్ ఉండాలి అనేటట్టుగా కూడా దానికి దాఖలు లేకపోతే ఈ కులాలను పోగొట్టుకుంటాం రిజర్వేషన్ పోతుందనే భావన వస్తుంది కాబట్టి స్పెషల్ రిజర్వేషన్ ఉండాలి డిమాండ్ కూడా మనం పెట్టేలాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కులాల నిర్మూలన కావాలంటే ఆచరణాత్మక కార్యక్రమం తప్పకుండా కులాంతర వివాహాలకు మార్గం లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఈపీఎస్ కార్యక్రమం కోసం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని